ప్రపంచంలో లక్షల పుస్తకాలుంటాయి, కాని మన జీవితాన్ని మార్చేవి కొన్ని మాత్రమే. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన పుస్తకం భగవద్గీత గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా స్టూడెంట్ లైఫ్లో ఎదురయ్యే సవాళ్లకు గీత ఎలా దారి చూపిస్తోందో చూద్దాం. దీన్ని కేవలం ఒక మత గ్రంథంగా చూడొద్దు, ఇది ఒక పవర్ఫుల్ లైఫ్ మాన్యువల్. సరే, ఇక ఈ ప్రయాణం మొదలుపెడదాం. స్టూడెంట్ లైఫ్ అంటేనే ఒక పెద్ద ఛాలెంజ్ గదా. ఒకవైపు పరీక్షల టెన్షన్, మంచి ర్యాంక్ రావాలనే ఒత్తిడి, మరోవైపు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అప్డేట్స్ చూసి మనతో మనం పోల్చుకోవటం. అబ్బా, వీటన్నింటి మధ్య చదువు మీద ఫోకస్ పెట్టాలంటే చాలా కష్టం. ఈ ఫీలింగ్ మనందరికీ చాలా కామన్. అయితే విచిత్రమేంటంటే మన ఈ మోడర్న్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ 5000 ఏళ్ల క్రితం నాటి జ్ఞానంలో దాగుంది. భగవద్గీత టైమ్లెస్. అందుకే అది ఈరోజు మన సవాళ్లకు కూడా చాలా ప్రాక్టికల్, క్లియర్ సమాధానాలిస్తుంది. సరే, మరి మనం ఎక్కడ మొదలుపెట్టాలి? గీత మనకు ఇచ్చే మొట్టమొదటి, బహుశా అత్యంత శక్తివంతమైన సూత్రం ఇదే: పనిమీద ఫోకస్ పెట్టు, ఫలితం మీద కాదు. ఇది మన టెన్షన్ని సగానికి సగం తగ్గిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాట నిజంగా విద్యార్థులకు ఒక వరంలాంటిది. ఒక్క సెకన్ ఆలోచించండి. దీని అర్థం చాలా సింపుల్. మనం చేసే ప్రయత్నం, మనం పడే కష్టం, దానిమీద మాత్రమే మనకు కంట్రోలుంటుంది, వచ్చే రిజల్ట్ మీద కాదు. ఇక్కడ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, బాగా చదవడం, ఫోకస్ పెట్టడం, ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. కానీ మార్కులెన్ని వస్తాయి, క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటుందా, పక్కవాళ్లు మనకన్నా బాగా చదువుతున్నారా, ఇవన్నీ మన చేతిలో లేని విషయాలు. మరి మన కంట్రోల్లో లేని వాటి గురించి మన ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? మన చేతిలో ఉన్న పనిమీద 100% దృష్టి పెడదాం. ఓకే, పనిమీద ఫోకస్ చేద్దాం అనుకున్నాం, కాని అసలు మనసే మన మాట వినకపోతే? చేతిలో ఫోన్, పదే పదే వచ్చే నోటిఫికేషన్లు, మనసు అస్సలు ఒకచోట నిలవదు. మరి దీన్నెలా స్థిరంగా ఉంచుకోవాలి? దీనికి కూడా గీతలో ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. యోగస్థః కురు కర్మాణి. ఇక్కడ యోగమంటే మనమనుకునే ఆసనాలు కాదు. యోగమంటే మనసును బ్యాలెన్స్డ్గా ఒక సమస్థితిలో ఉంచడం. మనసు అలా ప్రశాంతంగా, స్థిరంగా ఉన్నప్పుడు మనం చేసే పనిలో క్వాలిటీ పెరుగుతుంది. అప్పుడు సక్సెస్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. మరి మనసుని స్థిరంగా ఉంచుకోవడం ఎలా? సింపుల్. చదువుతున్నప్పుడు మీ 100% ఫోకస్ చదువు మీద మాత్రమే ఉండాలి. మధ్యలో ఫోన్ చూడటం లాంటివి వద్దు. అలాగే బ్రేక్ తీసుకుంటున్నప్పుడు నిజంగా బ్రేక్ తీసుకోండి. చదువు గురించి ఆలోచించకుండా పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ఒకేసారి ఒక పని మీదే ఉండాలి. ఇక మనం ఎదుర్కోవాల్సిన మరో పెద్ద శత్రువు గురించి మాట్లాడుకుందాం: భయం. ఫెయిల్ అయిపోతానేమో, మంచి మార్కులు రావేమో అనే ఆ భయం ఉంది చూశారు, అది మనల్ని ఏ పనీ చేయకుండా ఆపేస్తోంది. గీత దీన్ని ఎలా ఎదుర్కోవాలో చెబుతోంది. మా ఫలేషు అంటే ఫలితానికి అతుక్కుపోవద్దు అని. ఫలితం గురించి మనం ఎంత ఎక్కువగా భయపడతామో మన పని అంత బలహీనపడుతుంది. భయమనేది ఒక బరువైన బ్యాగ్ లాంటిది. దాన్ని మోస్తూ మనం వేగంగా పరుగెత్తలేం. ఆ భయాన్ని వదిలేస్తే మనసు తేలికపడి పనిమీద ఫోకస్ పెరుగుతుంది. అప్పుడు ఫలితం కూడా మెరుగవుతుంది. ఇక్కడ మనం మన గోల్ని మార్చుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ అని టార్గెట్ పెట్టుకోవటం బదులు నా బెస్ట్ ఎఫర్ట్ అని టార్గెట్ పెట్టుకోవాలి. ఎక్సలెన్స్ అనేది మనం చేసే పనిలో ఉండాలి, రిజల్ట్లో కాదు. ఆ పనిని ఎక్సలెంట్గా చేయటం, అది పూర్తిగా మన చేతుల్లో ఉంది. సరే, కష్టపడుతున్నాం, భయపడట్లేదు. కానీ బయటనించొచ్చే ప్రెషర్ సంగతేంటి? పేరెంట్స్, టీచర్స్, సమాజం ఈ ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి? దానికి గీత మనకొక కవచాన్నిస్తుంది. అదే శాంతి, అంటే మానసిక ప్రశాంతత. మనసు ఒక సరస్సు లాంటిది. అది అలజడిగా ఉన్నప్పుడు అడుగున ఏముందో కనిపించదు. చిన్న సమస్య కూడా పెద్ద కొండలా అనిపిస్తుంది. అదే మనసు నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటే అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత పెద్ద కష్టమైనా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఈ ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. కొన్ని సింపుల్ అలవాట్లు చాలు. రోజూ ఓ 5-10 నిమిషాలు కళ్ళు మూసుకుని మన శ్వాసను గమనించండి. అదే ధ్యానం. మొబైల్ ఫోన్కి కాస్త బ్రేక్ ఇవ్వండి. మల్టీటాస్కింగ్ వద్దు, ఒకేసారి ఒక పనే చేయండి. అన్నిటికన్నా ముఖ్యం, సరిగ్గా నిద్రపోండి. ఇది సోమరితనం కాదు, బ్రెయిన్కి అవసరమైన మెయింటెనెన్స్. ఈ సింపుల్ ఈక్వేషన్ గుర్తుంచుకోండి. ప్రశాంతమైన మనస్సు = పదునైన మెదడు. మనస్సు ఎంత కామ్గా ఉంటే
బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేస్తుంది. చదివింది బాగా గుర్తుంటుంది, కాన్సెప్ట్స్ త్వరగా అర్థమవుతాయి. ఇక మనం ఫైనల్గా ఎదుర్కోవాల్సిన అతిపెద్ద యుద్ధం, అది పరీక్ష కాదు, కాంపిటీషన్ కాదు. అది మన మనసులో మనతో మనం చేసే యుద్ధం. నా వల్ల కాదు అని చెప్పే ఆ గొంతుక. నమ్మండి, కురుక్షేత్రంలో అంతటి యోధుడైన అర్జునుడు కూడా ఇదే సందేహాన్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాట ఇది. కాని ఆ మాట ఒక్క అర్జునుడికే కాదు, ఎప్పుడైనా సరే నేను ఇది చెయ్యలేను అననుకున్నా మనలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తోంది. మనలో ఎంత శక్తి ఉందో, మనం ఏం సాధించగలమో చాలాసార్లు మనకే తెలీదు. అవును, దీన్ని బాగా గుర్తుంచుకోండి. ఎవరూ తమను తాను తక్కువ అంచనా వేసుకోవద్దు. మనం అనుకుంటున్న దానికన్నా ఎంతో బలవంతులం. మన లోతల ఇంకా బయటపడని టాలెంట్, శక్తి చాలా ఉన్నాయి. ముందు వాటిని మనం నమ్మాలి. సరే, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న వాటన్నిటినీ ఒక్కసారిగా సింపుల్గా చూద్దాం. స్టూడెంట్స్ కోసం గీత ఇచ్చే ఫైనల్, పవర్ఫుల్ మెసేజ్ ఇదే. గుర్తుంచుకోవాల్సిన ఒక సింపుల్ మంత్రమిది. మొదటిది, పనిచేయి, ఫలితాన్ని వదిలేయి. రెండవది, ముందుకు వెళ్ళు, భయాన్ని వదిలేయి. ఇక చివరిది చాలా ముఖ్యమైనది, నిన్ను నువ్వు నమ్ము, నీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీసుకురా. గీతలోని ఈ జ్ఞానం కేవలం వినడానికి కాదు, మన జీవితంలో ఆచరించడానికి. ప్రతి స్టూడెంట్లోనూ ఒక అర్జునుడుంటాడు. సందేహాలతో, భయాలతో నిరంతరం పోరాడుతూ ఉంటాడు. అసలైన ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఈ క్షణం మనలో ఉన్న ఆ అర్జునుని నిద్రలేపి మన కర్తవ్యం వైపు మనం అడుగు వేస్తామా?